ఈరోజు ఏం చెప్పుకుందామంటే పిల్లల తల్లుల కోసం అండి, పాలిచ్చే తల్లుల కోసం. ఇప్పుడు బోల్డన్ వస్తున్నాయిగా, కరోనా అని ఇవని అవని బోల్డన్ వైరస్లు వస్తున్నాయి. సో జాబ్ చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళు అయితే సంవత్సరం కాదండి తల్లిపాలు 2 సంవత్సరాలు ఇవ్వండి, ఏం నష్టం లేదు. చాలామంది షేపుల కోసం దానికోసం ఆలోచిస్తున్నట్లయితే అలాంటివి ఏం ఆలోచించకండి. ఇంకా చెప్పాలంటే పాలిస్తేనే మీకు మంచిది, పిల్లోడికి మంచిది. 2 years వరకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలోని ఇమ్యూనిటీ బూస్టప్ బాగా అవుతుందన్నమాట. వాళ్ళకి ఇంకా ఈ వ్యాక్సిన్లు ఇవి అవి అవేం కాదు. మెయిన్ ఏంటంటే తల్లిపాలే చాలా మంచిది. మా బాబుకి ఇప్పుడు 10 months, నేను స్టిల్ ఫీడ్ చేస్తున్నాను. వాడికైతే ప్రస్తుతానికి ఇంకా సెర్లాక్ నా ఫీడింగ్ తప్ప ప్రస్తుతానికి ఏం లేదు. బయట ఏవైనా చిన్న చిన్నవి సాల్ట్ బిస్కెట్స్ అలాంటివి ఏవైనా ఇస్తాం తప్ప ఇంకేమి ఇవ్వమన్నమాట. వాడు తిండు బేసికలీ బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడిప్పుడే కొంచెం రైస్ అలవాటు చేస్తున్నాను. 10 months కంప్లీట్ అయింది కదా, రైస్ కొంచెం తినాలని చెప్పి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంట్లో ఉండేవాళ్ళు మీకు అవుతుంది అనుకుంటే, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళది అంటే డిఫరెంట్ మ్యాటర్. ఇంకా వాళ్ళకి ఏంటంటే కుదరదు. ఎందుకంటే నేను ఫస్ట్ పెద్ద బాబుకి ఇచ్చేటప్పుడైతే 6th month వచ్చేసేటప్పటికి నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోయేసరికి నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. దానివల్ల ఏంటంటే పెద్ద బాబుకి ఓన్లీ నైటే ఫీడ్ చేసేదాన్ని, డే టైం ఫీడ్ చేయడానికి అయ్యేది కాదు. మార్నింగ్ 6కి పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ 4కి 4:30కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఫీడింగ్ ఇచ్చేదాన్ని అనమాట. అంటే ఆ స్లాట్లో మాత్రమే వాడికి నా ఫీడ్ ఉండేది. మిగిలిన టైంలోని మామూలు డైరీ మిల్క్ ఉంటాయి కదా, విశాఖ డైరీ, అవే ఇచ్చేవాళ్ళం. మాకు గేదె పాలు ఆవు పాలు అవి అంత ప్యూర్ దొరకవు. అందువల్ల విశాఖ డైరీ ఒకటే నేను ప్రిఫర్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మారుస్తున్నానులేండి. ఇప్పుడు ఇక్కడ విశాఖ డైరీ ఎక్కువ దొరక్క అయితే హెరిటేజ్, లేదంటే విశాఖ డైరీ టెట్రా ప్యాకెట్స్ అయినా ఇప్పుడు పడుతున్నాం మా పెద్ద బాబుకి. ఇప్పుడు వాడికి 2 years 8 months అనమాట. మా చిన్న బాబుకి 10 months. ఎవరికైనా కానీ ఇప్పుడు రీసెంట్గా పిల్లలు పుట్టారు, మీకు పాలు సరిగ్గా రావట్లేదు అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర నైట్ నానబెట్టేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర ఇంత గ్లాస్ వాటర్లో నానబెట్టేసుకొని మార్నింగ్ అది బాయిల్ చేయండి. అది ఇంత గ్లాస్ వాటర్ వేసారు కదా, అది హాఫ్ అయిపోయే వరకు మీరు బాయిల్ చేసేయండి. బాయిల్ చేసేసి ఆ వాటర్ తాగేసి ఆ జీలకర్ర తినేయండి, పడేయొద్దు. వాటర్ తాగేసాం కదా సర్లే సరిపోతుంది అనుకోవద్దు, ఆ జీలకర్ర తినేయండి. మీకు పాలు విపరీతంగా వస్తాయి, అందులో డౌట్ లేదు. ఇంకొకటి కూడా చేయండి, పోనీ మీకు జీలకర్ర నచ్చలేదు అంటే మెంతులు 1/2 స్పూన్ మెంతులు, ఫుల్ స్పూన్ కూడా అవసరం లేదు, అదైతే 1/2 స్పూనే మెంతులు నైట్ నానబెట్టేసుకోండి. ఇంత గ్లాస్ వాటర్లో నానబెట్టేసుకొని మార్నింగ్ అదైతే మరగబెట్టొద్దు, డైరెక్ట్గా తీసుకోండి. ఆ వాటర్ తాగేసి మెంతులు నవలేసేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు పాలు చాలా బాగా వస్తాయండి. అస్సలు పాలు రావట్లేదంటే, అసలు ముందు పాలు రావాలి అంటే మీరు బేబీకి ఫీడ్ చేసేటప్పుడు బలవంతంగా పెట్టాలి. వాడు చీకితేనే మీకు పాలు వస్తాయి, లేదంటే రాదు. వాళ్ళు అలా తాగాలి అంటే ముందు మీరు ఫోర్స్గా పెట్టాలన్నమాట, పట్టుకొని పెట్టి అలా అలవాటు చేయాలి. లేదంటే చాలామంది పిల్లలు పుట్టి 4 days అయింది పాలు తాగట్లేదు, 5 days అయింది పాలు తాగట్లేదు, కొంతమంది 15 days అయింది పాలు తాగట్లేదు అంటారు. వాళ్ళు తాగట్లేదు అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఎలా తాగాలనేది. మీకు డాక్టర్స్ కూడా చెప్తారు, కానీ అది ఇగ్నోర్ చేసేస్తారు చాలామంది. తాగలేదు అని అంటారు తప్ప మీరు ముందు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా తాగుతారు. ఇలా పిల్లలకి పాలు ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. రోగనిరోధక శక్తి అనేది కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళకి తొందరగా ఏ డిసీజెస్ వైరస్లు అంటుకోవన్నమాట. ఇప్పుడు చదువుకుంటున్నాం కదండి, చదువుకునేటప్పుడు డైరెక్ట్గా ఇంజనీర్లు డాక్టర్లు ఎందుకు కావట్లేదు? స్టార్టింగ్ బేసిక్ ఫౌండేషన్ అనేది ఎందుకు ఉంటుంది? మనకి LKG నుండి ఎందుకు స్టార్ట్ అవుతుంది? డైరెక్ట్గా వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేసేయచ్చుగా 25, 23 అలా వచ్చిన తర్వాత. మరి చిన్నప్పటి నుండి ఎందుకు ఇస్తున్నారు? అలాగే ఇది కూడా హెల్త్కి బేసిక్ అనమాట. ఈ మదర్ మిల్క్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఫీడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఈ బేసిక్ అనేది బాగుంటే వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, అది గుర్తుపెట్టుకోండి. కుదరని తల్లులు
చెప్తున్నాను, మీరు డే టైం డ్యూటీ చేసినట్లయితే నైట్ టైం అయినా ఫీడ్ చేయండి. ఖచ్చితంగా ఫీడింగ్ ఇస్తేనే పిల్లలు బాగుంటారు. వాళ్ళకి ఎముకల్లో బలాన్ని వస్తుంది అనమాట, బలం వస్తుంది బాగా మన పాలు వల్ల. మన పాలు ఎలా మనం ఏదో తినేస్తే తయారైపోతే అనుకోకండి. మన బాడీలో ఉన్న బ్లడ్ మిల్క్గా తయారవుతుందన్నమాట. అందువల్ల బ్లడ్ పెరిగేవి ఎక్కువ మనం తీసుకోవాలి. ఏంటంటే ఆకుకూరలని, దానిమ్మ పళ్ళని, ఇలాంటివి. పొనగంటి కూర తెలుసా మీకు? ఆకుకూరలో పొనగంటి కూర అని ఒకటి ఉంటుంది. అది కనుక బాగా తీసుకుంటే బ్లడ్ బాగా చేరుతుంది. అది చాలా మంచిది. ఈ టైంలో ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి పొనగంటి కూర పప్పు చేసుకొని తింటే చాలా మంచిది. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ పొనగంటి కూరలోని బ్లడ్ కావాల్సినవన్నీ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఖచ్చితంగా చూసుకొని నీట్గా పిల్లలకి తల్లి పాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇస్తేనే మంచిది. ఈ రోజుల్లో నమ్మలేమండి. ఏంటి మా ఫాదర్ స్టేజ్కి వచ్చినప్పటికీ వాళ్ళేంటి 60 దాటకుండానే చచ్చిపోతున్నారు. మనం ఎంతకు చచ్చిపోతామో మనకు తెలియదు. మన పిల్లల్ని ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో కూడా చెప్పలేం. అందుకనే మనం బేసిక్ ఇదే ఫౌండేషన్ అనమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఫీడ్ చేయండి. ఎవరు కూడా నాకు బాడీ షేప్ పాడైపోద్ది అలాంటివి ఏమో అనుకోకండి. ఇంకా మీకు చెప్పాలంటే బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా మీకు? మీరు అలా ఫీడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అవుతుంది. అలా ఫీడ్ చేయకుండా ఉండే మదర్స్కి చూడండి, ఓవర్ వెయిట్ అయిపోతారు వాళ్ళు జిమ్లకి వెళ్ళి దానికి వెళ్ళి తగ్గుతారు. ఎందుకండి అలా ఆర్టిఫిషియల్గా తగ్గడం? జనరల్గా న్యాచురల్గా మనకి దేవుడు ఎలా అయితే క్రియేట్ చేశాడో మనం అలాగే తగ్గుతాం. దానికే ఉంది. ఈరోజు మీరు అలా ఫీడ్ చేస్తూ ఉన్నారనుకోండి, నీట్గా అసలు మీకు బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ ఉండదు, చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడే మీరు తింటారు, ఇలాగా బేబీకి ఫీడ్ చేస్తున్నారు, తను అలా తాగేస్తున్నప్పుడు ఇంకెక్కడ ఉంటుంది మీకు కొలెస్ట్రాల్, ఇంకెక్కడ ఉంటుంది మీకు ఫ్యాట్, ఇంకెందుకు మీకు షేప్లు అవి పాడైపోతాయని ఆలోచిస్తారు? అలా ఏం జరగదు. దయచేసి మీరు హ్యాపీగా పిల్లలకి ఫీడ్ చేయండి. నేనైతే చేస్తాను. 2 years మా బాబు కంప్లీట్ అయ్యే వరకు చేస్తాను. ఎందుకంటే కరోనా వచ్చాక నాకు భయం వేసింది. ముందైతే డాక్టర్స్ 1 year చేస్తే చాలా అనేవారు. అందుకని మా పెద్ద బాబుకి అయితే 15 months నేను ఫీడ్ చేశాను. దాని తర్వాత మా చిన్న బాబు కట్టులో ఉన్నాడని చెప్పేసి డాక్టర్ వద్దంటే నేను ఆపేశాను అనమాట. అంటే ఇద్దరికి ఇచ్చే అంత నువ్వు ఫుడ్ తీసుకోలేవు కదా, అందుకనే లోపల బేబీకి గ్రోత్కి కావాల్సినంత మనం ఇవ్వాలి. మరి బయట కూడా అలా ఫీడ్ చేస్తూ ఉంటే ఇద్దరికి ఇవ్వలేక వీక్ అయిపోయి మళ్ళీ లోపల బేబీకి ఫుడ్ అందదేమో అని చెప్పి వద్దన్నారు. అందువల్ల 15 monthsకి ఆపేశాను అనమాట. కరోనా వచ్చిన తర్వాత నాకు చాలా చాలా భయం వేసింది. ఏంటంటే బాబోయ్ అసలు అంత బాగా చూసుకున్నారు మా అమ్మాళ్ళు, మాకు బాగా ఫీడ్ చేశారు కాబట్టి మేము ఎలాగైనా ఉన్నాము. మేము ఇలాగా అశ్రద్ధ చేసేసి పిల్లలకి ఫీడ్ చేయకపోతే ఇంకా కష్టం. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, అస్సలు పాలు రావు అంటారు కదా, ఆ తల్లుల పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి అసలు ఏంటి అని. ఎందుకంటే నేను చూశాను ఒక అమ్మాయిని, ఒక పాప అసలు వాళ్ళ మదర్కి అసలు పాలు రాలేదంట. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత నుండి అసలు ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిపాలు ఎలా ఉంటాయో తెలీదు. డబ్బా పాలతోనే అనుకుంటున్నారు. డబ్బా పాలలోని ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, అందుకే కదా అంతంత ఖరీదు పెట్టుకుంటాము, ఇంకా ఎందుకు తేడా వస్తుందని. ఏదైనా న్యాచురలే, ఆర్టిఫిషియలే. మీరు ఎంత డబ్బా పాలు పట్టినా తల్లి పాల సాటి రాదు. తల్లి పాలలోని అమృతం అన్నమాట. ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న పోషక విలువలు కానీ ఇంకేమన్నా కానీ ఇంక దేంట్లోనే ఉండదు. అందుకని ఖచ్చితంగా తల్లి పాలే ఇవ్వండి. ఇచ్చినంత మాత్రాన ఏమీ కాదు, మీకే బెనిఫిట్స్ వస్తాయి, మీ హెల్త్ బాగుంటుంది, మీరు బాగుంటారు. ఇంకా మీకు తెలీదు, అసలు ఫీడ్ చేస్తున్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో నుండి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ఫీడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మీకు స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఫీడ్ చేసే తల్లులు అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. సో నేను చెప్పాలనుకున్నది ఇదే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వాటి కోసం గంట సింబల్ని కూడా నొక్కండి. బాయ్.